మూడవ వచనము, దాని తర్వాత వచనం ఏం చెప్పాలంటే ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకున్నాను. క్రీస్తులో ఈ నిరీక్షణ కలిగిన వారు ఆయన మరి తిరిగి వస్తాడని నిరీక్షణ. ఆయన ఉన్నట్టుగా నేను చూసినప్పుడు ఆయన స్వరూపంలో మాట్లాడతాను. ఇది మన జీవితంలో జరగాలంటే ఆయన పరిశుద్ధుడైనట్టు మనం పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క జీవిత స్థితి ఏ విధంగా ఉంది? ఇంట్లో చాలా మంచి వ్యక్తి, మంచి అబ్బాయి, మంచి అమ్మాయి అంటారు. టీచర్స్ లెక్చరర్స్ కూడా చాలా మంచి అబ్బాయి, చాలా మంచి అమ్మాయి అంటారు. అయితే నీవు ఏ విధంగా ఉన్నావు నీకు తెలుసు. మరి ఈ దినాల్లో నీ గురించి మాట్లాడు. మన దేవుడి దృష్టిలో ఏ విధంగా మనం ఆలోచన చేయాలి. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అతను పక్షి దాన్ని చూడాలనుకున్నాను. మరి ఒకసారి అన్నట్టు సోదరుని నేను కలవచ్చా, దయచేసి లోపలికి వచ్చిన లోపలికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వచ్చాడు.